నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరియర్ గురించి మీకు ఏమన్నా చెప్పారా? పర్సనల్ గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో, మళ్ళీ మనం కలుద్దాము అని అన్నారు. సినిమా ఆఫర్ ఏమన్నా చేస్తా అని చెప్పారా? లేకపోతే ఆయన చెప్పారానా నెక్స్ట్ నా సినిమాలో నీకు అవకాశం ఇస్తాను అని చెప్పారానా. తనుజ పవన్ పడాల మధ్య ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ ఏం లేదండి, ఆడ మగ అంతే. ఆ డిఫరెంట్ అంటే ఏంటి నాకు అర్థం. అది ఫ్రెండ్షిప్ అండి. అంటే అది జనరల్గా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించే వేరేగా ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడ ఉండి వచ్చాము, అది ఫ్రెండ్షిప్ అన్నా. చిరాకు లేదన్నా, చిరాకు అనేదే లేదు, చెప్తున్నా కదన్నా అన్నా. దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని ఏమని అన్నారు, కానీ జాగ్రత్త అనేది ఏమనలేదండి. వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పేమన్నాను, నేను ఇదే చెప్పాను. తను చాలా బాధపడిందండి నిజంగాను. అసలు మా మదర్ అయితే అడగని వాళ్ళ అమ్మ అలా 3-4 days కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలా ఏడుస్తుంది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు, అంటే ఇంకా బాగా ఎఫర్ట్ పట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా ఏదండి. ఎందుకండి చక్కగా ఒక సంసారం నన్ను నడుస్తున్న దాన్ని. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని క్లోజ్ చేశారు. సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. నేను లైట్ తీసుకుంటాను. నేను అవునా, ఏమనిపించింది మేడం మీకు? యాక్చువల్లీ షూటింగ్లో ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే అర్చ్ చేసుకుంటారు. సుమనాన్న అని అర్చ్ చేసుకుంటారు నన్ను. నాకు అదేమీ అనిపించలేదు. అంటే ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే, అది హ్యాపీ కదా మేడం మనకి. మేడం సారీ, జీరో చేసి పంపించారా? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరో నుంచే వెళ్ళాను మేడం బిగ్ బాస్కి. మేడం నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. యా, నేను ఆల్రెడీ ఐఎమ్ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. యా, పవన్ పడాల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కామన్ మ్యాన్ కదా, సో టైటిల్ గెలిచే ఛాన్సెస్. టైటిల్ ఏం అవుతారా మేడం? మేడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం. అవును, లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేంజ్ అంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ ఇవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ ఇవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. అది కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. ఆ టబ్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్లు ఉంటుంది, కానీ తను చేసింది కాబట్టి తను నా మీద టార్గెట్ చేసింది. అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం అవును మేడం. అదే మేడం, మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. మేడం
మేడం నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం. తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ. అది బాగా కూల్గా వెళ్తాడు మేడం, ఆ ఫ్రెండ్షిప్పే మేడం. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న మీ టైటిల్ గెలవలేదని బాధ లేదా? బాధ ఉంటుందన్న. అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడి వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. అన్న కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాక్ ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా, సో కోట్ల మంది తీసుకున్నా మీరు తీసుకున్నారు అన్న. అప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా. ఇది నా కొడుకు అని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి. నేను అదే చెప్తున్నాను, 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. మీరు చూసేది వేరే, చూశారు లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది. మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న, మీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో. మీరు చెప్పాలి, మీ నోతే మీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రాదు, నాకు తెలుసు రాదన్న. అన్నా చెప్తున్నాను కదా అన్న. అదే అదే అన్న, అంటే ఒక్కొక్క మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా. అది ఫ్రెండ్షిపే నడుస్తుంది అన్న. ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్. వాళ్ళు ఉంటారో లేదో, నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగున్నాను బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే దగ్గర నుంచి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. గ్రూప్ వర్క్ మీకు వచ్చి ఉంటుంది, మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయన్న. నా ఫోన్ ఎక్కడుంది? అన్న కొట్టాలనే అనుకుంటున్నాను అన్న. ఇప్పుడు అందరూ ఈ 5గురిలో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 డేస్ వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్సే అన్న, అందరూ ఫ్రెండ్స్. అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది సార్. సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను. లేకపోతే నేను ఎప్పుడో 4th వీక్ 5th వీక్ నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. సార్ చెప్పండి, మళ్ళీ వెళ్తాను దానికి. అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను సార్. అంటే 1 వీక్లోనే నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, అందుకనే ఉన్నాడు. అధ్యక్ష, మీరు బర్నియాతో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉండే కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. స్టిల్ గోయింగ్ ఆన్ మేడం, అది వెళ్తుంది మేడం అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.